పీఎం సూర్య గారి యోజనలో రూఫ్‌టాప్ సోలార్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎనీ బ్రౌజర్‌లో pmsuryagar.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది వెబ్‌సైట్‌ది. ఇందులో అప్లై ఫర్ రూఫ్‌టాప్ సోలార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో రిజిస్ట్రేషన్ నుండి సబ్సిడీ క్లెయిమ్ వరకు మొత్తం స్టెప్ వైజ్ ప్రొసీజర్ అనేది మీకు మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దీనికి మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్, మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ పేజ్ వస్తుంది. లాగిన్ పేజ్లో మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకుంటారు. వన్స్ లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత రూఫ్‌టాప్ సోలార్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ జరిగాక మీకు ఫీజిబిలిటీ అప్రూవల్ అనేది వస్తుంది. వన్స్ అప్రూవల్ మీకు వచ్చాక మీరు వెండర్ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ వెండర్స్ మీకు ప్లాంట్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ ప్లాంట్ డీటెయిల్స్ని మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేశాక నెక్స్ట్ స్టెప్లో నెట్ మీటర్కి అప్లై చేయాల్సి ఉంటుంది. వన్స్ నెట్ మీటర్ ఇష్యూ అయ్యి మీకు ఇన్స్టాలేషన్ జరిగాక డిస్కమ్ వారితో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ కమిషనింగ్ సర్టిఫికేట్ అనేది పోర్టల్లో జనరేట్ అవుతుంది. వన్స్ కమిషనింగ్ సర్టిఫికేట్ జనరేట్ అయ్యాక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మరియు వాటి యొక్క డాక్యుమెంట్స్ని పోర్టల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయాక వితిన్ 30 డేస్లో మీ యొక్క సబ్సిడీ అనేది మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ నుండి సబ్సిడీ క్రెడిట్ అయినంత వరకు మీకు వెండర్ సపోర్ట్గా ఉంటారు. ఫర్దర్ వీడియోలో రిజిస్ట్రేషన్, లాగిన్, అప్లికేషన్ సబ్మిషన్ ఎలా చేయాలో చూద్దాం. వన్స్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేశాక కన్జ్యూమర్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పేజ్లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టేట్, డిస్ట్రిక్ట్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నేమ్, మీ యొక్క సర్వీస్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో వ్యాలిడ్ క్యాప్చా ఎంటర్ చేశాక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రొసీడ్ అని క్లిక్ చేశాక మీకు సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేయాలి. వన్స్ మొబైల్కి ఓటీపీ వచ్చాక ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేశాక మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయండి. అప్లికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, సబ్మిట్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మీరు ఇచ్చిన సర్వీస్ నెంబర్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రీఫిల్ అయ్యి వస్తాయి. ఇక్కడ అడ్రస్ అనేది ప్రీఫిల్ అయ్యి లేకపోతే మీరు అడ్రస్ అప్డేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ని వెరిఫై చేస్తూ అలా డ్రాగ్ డౌన్ చేస్తూ ఉంటే పిన్ కోడ్ అనేది ఎంటీగా ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్లో సిఎస్సి విఎల్ఈ హెల్ప్ తీసుకున్నారని అడుగుతుంది. నో అని పెట్టండి. ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోండి. తర్వాత సెక్షన్లో మీకు డిస్కమ్ డీటెయిల్స్ ఉంటాయండి. డివిజను, సబ్ డివిజన్, స్టేటు ఇవన్నీ ఆల్రెడీ ప్రిఫిల్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్టెప్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది. మొబైల్ నెంబర్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ నెంబర్ వస్తుంది ఇక్కడ. తర్వాత సెక్షన్లో సోలార్ రూఫ్‌టాప్ డీటెయిల్స్ ఉంటాయండి. కేటగిరీ అడుగుతుంది. రెసిడెన్షియల్ అని పెట్టుకోండి. తర్వాత ప్లాంట్ కెపాసిటీ ఎంత వేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 3 కిలోవాట్ అయితే 3, 2 అయితే 2, 4 కిలోవాట్ అయితే 4, 5 కిలోవాట్ అయితే 5. తర్వాత లోన్కి వెళ్తున్నారా ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ప్లాంట్ లొకేషన్ అనేది ఇక్కడ త్రూ మ్యాప్స్ ద్వారా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ జస్ట్ మీరు లొకేషన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేది ఫిల్ అయ్యి వస్తాయి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్లికేషన్ సబ్మిషన్ ప్రొసీజర్లో సెకండ్ స్టేజ్కి వెళ్తారు. ఈ స్టేజ్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్ అనేది జేపీజీ ఆర్ పీడిఎఫ్ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో 500 KB కంటే లెస్ దెన్ ఉండాలండి. ఎలక్ట్రిసిటీ బిల్ అప్లోడ్ చేశాక బాటంలో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అని క్లిక్ చేశాక మీరు థర్డ్ స్టేజ్కి వెళ్తారు. ఈ స్టేజ్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక మీరు వెండర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఈ వెండర్ సెలెక్షన్లో మీరు ఎవరి ద్వారా ప్లాంట్ ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ టైం లాగిన్ చేయాలనుకుంటే లాగిన్ పేజ్లో కన్జ్యూమర్ లాగిన్ అని ఉంటుంది. త్రూ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు.